ఇది విషాదం. వేణుగోపాల్ స్వామి గారు చెప్పినట్టు భావజాల రంగంలో ఇంకా సమైక్యవాద పోకడలు అంతరించలేదు. వాటి ప్రాబల్యం ఇంకా ఉన్నది. రకరకాల రూపాలలో అవి కొనసాగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించిన కృషి ఇంకా మిగిలే ఉంది. ఆ రకంగా అమిత్ షా చెప్పినట్టు సంపూర్ణ తెలంగాణ సాధన అనే లక్ష్యం ఇంకా మిగిలే ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి సమస్య ఏంటంటే మలిదశ తెలంగాణ ఉద్యమ చరిత్రని ఆ గుర్తుల్ని మలిపేయాలన్నది ఆయన కుట్ర. కేవలం తెలంగాణ తల్లి మీద దాడి కాదు ఇది. మొత్తంగా మలిదశ ఉద్యమము చరిత్ర, ఆ సందర్భంగా వచ్చిన అస్తిత్వ భావన, కాన్షియస్నెస్, ఆ సందర్భంగా వచ్చిన సాంస్కృతిక ప్రజ్వలన, ఈ మొత్తం దీన్నంతా తుడిచిపెట్టాలన్నది ఆయన ఆలోచన. ఆయన కేవలం తెలంగాణ తల్లి మీద మొదలుపెట్టలే ఆయన దాడి. ఎక్కడ కాకతీయుల తోరణం మీద మొదలుపెట్టినాడు ఆయన దాడి. కాకతీయులు తెలంగాణ వాళ్ళు గర్వించదగ్గ రాజులు, ఒక విస్తృతమైనటువంటి సామ్రాజ్యాన్ని నెలకొల్పిన వారు. నిజానికి మనకు కోస్తా ప్రాంతం నుంచి అంత పెద్ద రాజవంశాలు ఏం రాలేదు. పెద్ద రాజవంశాలన్నీ తెలంగాణ నుంచే వచ్చినాయి. రాయలసీమ నుంచి హంపి, కంపి వంటివి ఉన్నాయని అవి కూడా కాకతీయ సామ్రాజ్యంతో సరిపోలేదటి సామ్రాజ్యాలు కావు. అటువంటి ఒక సువిశాలమైన సామ్రాజ్యం కాకతీయ సామ్రాజ్యం. ఈ వేల సంవత్సరాల చరిత్రను తవ్విపోసుకున్నాం మనం తెలంగాణ ఉద్యమ సందర్భంగా. మన రూట్ ఎక్కడ ఉంది అని, ఎంత దూరం ఉంది అని. ఒక బృహత్ కథ గురించి మాట్లాడుకున్నాం. గుణాఢ్యుడు ఇక్కడే బృహత్ కథ రాసినాడని. ఒక హాలుని గాథా సప్తశతి గురించి మాట్లాడుకున్నాం. సప్తశతి ఇక్కడి నుంచే వచ్చిందని. ఎప్పుడో తెలుగుకు సంబంధించిన ప్రాచీన వాగ్రూపాలన్నీ కూడా ఇక్కడ తెలంగాణలో దొరుకుతున్నాయని ఒక మన ఆయన వేసిన శాసనం, బొమ్మలగుట్ట శాసనం గురించి, అక్కడ ఉన్నటువంటి ఆ జైన సంబంధమైనటువంటి ఆ చారిత్రక గుర్తుల గురించి ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఎందుకు మాట్లాడుకున్నాం? ఇవన్నీ చరిత్ర గురించి ఎందుకు మాట్లాడుకున్నాం? రాజుల గురించి ఎందుకు మాట్లాడుకున్నాం? రాజులు వేసిన శాసనాల గురించి ఎందుకు మాట్లాడుకున్నాం? ఇవాళకి కూడా కొత్త చరిత్ర బృందం అని పాపం మా హరగోపాల్ వీళ్ళందరూ కూడా, కవిత గారు కూడా దానికి ఎంతో తోడ్పాటును అందించారు. వాళ్ళు ఇప్పటికీ ఊరూరు తిరుగుతూ, శాసనాలు తిరుగుతూ, ఇదిగో ఇది కాకతీయులకు సంబంధించిన ఈ శిల్పము, ఇది వీరగల్లు, ఇది ప్రతిరోజు ఫేస్బుక్లో వాళ్ళు రాస్తుంటారు. ఎందుకు ఇంకా మనం తవ్విపోసుకుంటున్నాం అంటే చరిత్ర యొక్క స్పృహ. మనం చరిత్ర స్పృహను కోల్పోయాము. మనకు ఒక ఉమ్మడి చరిత్ర ఉంది, వైభవోజ్వలమైనటువంటి చరిత్ర ఉంది. ఆ చరిత్ర మనకుందనే స్పృహనే మనకు లేకుండా చేయబడ్డది. దుర్మార్గం తెలంగాణ అన్న పేరే నిషేధించబడ్డది కదా. ఇవాళ మీరు రేవంత్ రెడ్డిని చూడండి. ఇప్పుడు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఎవరైనా తమ మాతృభూమిని ప్రశంసించుకుంటారు. ఆయనకు జై తెలంగాణ అనడం ఇష్టం లేదు. ఇంతకంటే వికృతమైన మానసికత ఇంకొకటి ఉంటుందా? జై తెలంగాణ అన్న నిదానత కేసీఆర్తో పుట్టిందా, టీఆర్ఎస్తో పుట్టిందా? అది నిజానికి 69 ఉద్యమంలోనే జై తెలంగాణ ఉద్యమం ఒక పెద్ద ఒక నిప్పు కణికలాగా వచ్చింది కదా. కానీ ఆ నినాదం మీద ఆయన కొళ్ళుమంట. ఆయన ఇప్పటికీ ఎదురు చూస్తున్నాం. ఆయన ఉపన్యాసం చివరన ఆయన జై సోనియా జై కాంగ్రెస్ అంటాడు తప్ప పొరపాటున కూడా ఆయన జై తెలంగాణ అన్నాడు. అమరవీరుల స్తూపం పట్ల నిరాదరణ. మనం ఏ కార్యక్రమం చేసినా అమరవీరుల స్తూపం దగ్గర పూజ చేసి, ఆ అమరవీరుల స్తూపం దగ్గర నుంచి వాళ్ళకు జోహార్లు అర్పించి, నివాళులు అర్పించి కార్యక్రమం ప్రారంభం చేయడం అనే ఒక సాంప్రదాయం తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చింది. దాన్ని తోసిరాదు అంటున్నాడు ఆయన. ఇవాళ మీరు చూడండి, ఆయన మొన్న విజయోత్సవాలు చాలా ప్రజల పాలిట విషాదము, అవి ఆయన పాలిట విజయం. అప్పుడు ఆయన స్తూపం దగ్గరికి వెళ్ళలేదు. స్తూపం దగ్గరికి వెళ్ళి ఒక పువ్వు పెట్టే పాపాన పోలేదు. నిజానికి అక్కడి నుంచి కదా మొదలు కావాలి, ఏది మొదలైనా. ఆ సాంప్రదాయాన్ని ఆయన తీసేస్తున్నాడు. చార్మినార్ మీద దాడి. చార్మినార్ కూడా రాచరిక చిహ్నం అంటాడు. అసలు ఏది రాచరిక చిహ్నం కాదు, ఆ చర్చ చేయవలసి వచ్చింది. నెహ్రూ గారు సారనాథ్ నుంచి అశోక చక్రాన్ని గుర్తుగా తీసుకొని భారతదేశ పతాకంలో ఉంచినారు. అది రాచరిక చిహ్నం కాదా? ఇవాళ ఇంత ద్రవిడ ఉద్యమం, పెరియార్ ఉద్యమం జరిగింది. నాస్తికత అక్కడ బలంగా వేళ్ళూనుకున్నది. అక్కడ ఆండాల్ తల్లి దేవాలయానికి సంబంధించిన గోపురం తమిళనాడు యొక్క రాజముద్రలో ఉంటుంది. ఎవరైనా వాళ్ళ ప్రాచీన హోయసల రాజులది కర్ణాటక వాళ్ళు పెట్టుకున్నారు. మీరు ఏ రాష్ట్రం అన్నా చూడండి, ఆ పరంపరలో భాగంగానే కేసీఆర్ గారు, అసలు నిజానికి కేసీఆర్ గారు కూడా కాదు, ఫేస్బుక్లో తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే తెలంగాణ రాజముద్ర ఇట్లా ఉండాలని ప్రచారమే. చివరి దశలో అప్పుడప్పుడే ఫేస్బుక్ వచ్చింది.
ఇట్లా ఉండాలని విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. దానికి ఇంకొంచెం మెరుగులు దిద్ది చార్మినార్ను జోడించి, అంటే ప్రజల నుంచి వచ్చిన ప్రతిపాదన అది. తెలంగాణ ప్రజల నుంచి వచ్చిన ప్రతిపాదన తప్ప కేసీఆర్ గారు బుర్రలోంచి వచ్చిన ప్రతిపాదన కాదు, ఉద్యమం చేసిన ప్రతిపాదన. అట్లనే ఒక సందర్భంలోంచి ఒక ప్రతీక ఉత్పన్నమవుతుంది, ఉద్భవిస్తుంది. భారతమాత ఎందుకు వచ్చింది? జాతీయోద్యమ సందర్భంలో. వందేమాతర గీతం ఎందుకు వచ్చింది? జాతీయోద్యమ సందర్భంలోంచి ఉబికి వచ్చింది. అది బంకించంద్రుడు రాసిన వందేమాతర గీతం. దాని చుట్టూ అనేకమైనటువంటి ఒక త్యాగపూరితమైనటువంటి చరిత్ర, మన అప్పుడు వచ్చినటువంటి ఒక పునరుజ్జీవన దృక్పథం, ఇవన్నీ అల్లుకొని ఉంటాయి, ఒట్టిగానే ఉండదు కదా అది. అట్లనే ఆ భారతమాత విగ్రహం చుట్టూ కూడా అవి ఉన్నాయి. భారతమాతను నెహ్రూ రూపొందించిన రోజున, లేదా నెహ్రూ గాంధీ ప్రచారంలో పెట్టిన రోజున, నేను మొన్న ఒక పెయింటింగ్ చూసాం, మేడం లేరు ఇప్పుడు, వాణీదేవి గారు, జాతీయోద్యమ కాలం నాటి పెయింటింగు. రథంలో భారతమాతను తీసుకొస్తున్నారు, సర్వాలంకార భూషితాం, అన్ని అలంకారాలతో ఉన్నది భారతమాత, కిరీట ధారణ చేసి ఉన్నది, రత్నప్రకాశమైన కాంతి ఉన్నది, బ్రహ్మాండమైనటువంటి ఆభరణాలు ఉన్నాయి. ఆ భారతమాతను ఎవరు తీసుకొస్తున్నారు? గాంధీజీ తీసుకొస్తున్నాడు. గాంధీజీ రథంలో ఉన్నాడు, నెహ్రూజీ పతాకం పూని ఉన్నాడు, రథం ముందు సుభాష్ చంద్రబోస్ లాంగ్ మార్చ్ చేస్తున్నాడు. ఇది జాతీయోద్యమంలో వేసిన పెయింటింగ్. మరి రేవంత్ రెడ్డి గారి కన్నా నెహ్రూకు బుర్ర తక్కువనా? లేక నెహ్రూ కంటే గొప్పవాడా? నెహ్రూను మించిన సోషలిస్టా మన రేవంత్ రెడ్డి? ఆయన ఇవాళ దాన్ని రాచరిక చిహ్నం అని చెప్పి ఒక వక్రీకరణ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. అది ముఖ్యంగా కాకతీయ తోరణాన్ని, చార్మినార్ని. తెలంగాణ తల్లి కూడా అట్లా భారతమాత వచ్చినట్టే ఉద్యమంలోంచి ఉద్భవించింది. ఒక అగ్నిలో పుట్టింది ఆమె, అగ్ని పునీత తెలంగాణ తల్లి. సాధారణమైనటువంటి తల్లి కాదు, ఒక మహోజ్వలమైన ఆ తల్లి మనల్ని నిధులు, నీళ్లు, నియామకాల కోసం పోరాడేట్టు చేసింది. పోరాటానికి పులికొల్పింది, హిమ్మత్ ఇచ్చింది, ధైర్యం ఇచ్చింది, మన వెనక నిలబడ్డది. ఒక శ్రీకాంత్ సార్ చచ్చిపోతే, ఆ కొళ్ళు కాల్చుకుని ఆ పిల్లాడు మరణిస్తే ఒళ్ళోకి తీసుకొని ఏడ్చిన తల్లి ఎవరు? ఆ తెలంగాణ తల్లి. ఆ తల్లి ఏడ్చింది దుఃఖం. ఆ దుఃఖంలోంచి పుట్టినటువంటి తల్లి ఆ తెలంగాణ తల్లి. ఆ తల్లి రోడ్ల మీద కూర్చొని వంట వార్పు చేసింది, తెలంగాణ కావాలని వంట వార్పు చేసిన తల్లి ఆ తెలంగాణ తల్లి. ఆ తెలంగాణ తల్లి కోదండరాం గారిని జేఏసీ చైర్మన్ చేసింది. కోదండరాం గారిని నేను మొన్న అదే అడిగాను, సార్ మీరు జేఏసీ చైర్మన్ చేసిన తల్లిని కాదని ఎమ్మెల్సీ చేసిన తల్లినే కావాలంటారా సార్ అని అడిగాను. జేఏసీ చైర్మన్ చేసిన తల్లి ఆ తల్లి, కేసీఆర్ గారిని నాయకుడిని చేసిన తల్లి ఆ తల్లి, మా అందరికీ పాటనిచ్చిన తల్లి. అందశ్రీ గారు జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అని రాస్తున్నప్పుడు ఉన్న తల్లి ఆ తల్లి. ఆ తల్లి రూపం ప్రచారంలో ఉంది. అట్లా ఆ తల్లి అందరి గుండెలలో ముద్రించుకుపోయినటువంటి తల్లి. మన పరంపరలో దేవతా రూపంలో అర్చించడం అనేది ఉంది. అదేం కేసీఆర్ గారు తీసుకురాలేదు, ఆమె దేవతా రూపంలో ఉంది. భూమాత. భూమాత ఎట్లా ఉంటుందండి? మన పురాణాలలో భూదేవి ఎట్లా ఉంది? కిరీటధారి అయి లేదా? కిరీటం ఉన్న దేవతలందరికీ దండం పెడుతున్నాం కదండి. రేవంత్ రెడ్డి కూడా దండం పెడుతున్నాడు కదా. నువ్వు నిజంగా కిరీట ద్వేషివా? కిరీటాలకు నువ్వు వ్యతిరేకమా? నగలకు నువ్వు వ్యతిరేకమా? మన దేవతలందరూ నగలు ధరించున్నారు. ఘనమైన గునుక పువ్వే గజ్జలా ఒడ్డాణమే అంటారు గౌరమ్మ గురించి పాడుతూ. తెలంగాణ వాళ్ళు ఒడ్డాణం పెట్టుకోరంటారు వీళ్ళు వచ్చి. అరే పాటలో ఉంది ఘనమైన గోగు పువ్వు అమ్మ, ఘనమైన పొన్న పువ్వే గజ్జలా ఒడ్డాణమే అని గౌరమ్మ. గజ్జల ఒడ్డాణము రేవంత్ రెడ్డి గారు మామూలు ఒడ్డాణం కాదు, తెలంగాణ వాళ్ళు పెట్టుకునేది గజ్జల ఒడ్డాణం పెట్టు. మనం మర్చిపోయాం, ఇంకా గజ్జల ఒడ్డాణం పెట్టాలి మనం. గజ్జల ఒడ్డాణం పెట్టుకుంటారు. తెలంగాణ వాళ్ళు ఆభరణాలే పెట్టుకోరని ఒక స్వీపింగ్ కామెంటు, ఒక తీర్మానం చేసి పారేస్తున్నాడు. మీరు బతుకమ్మ పాటల నిండా ఆభరణాల ప్రస్తావన ఉంటుంది, వస్త్రం ప్రస్తావన ఉంటుంది. నేసనే చాలా ఆయన ఉయ్యాలో, నెలకొక్క పోగు ఉయ్యాలో, అది వస్త్రం యొక్క ప్రస్తావన ఉంటుంది. కనుక ఆమెను చూస్తే ఆమెకు కిరీటం ఉండొద్దు అని ఈయన మొన్న సన్మానం చేస్తే కిరీటం పెట్టుకొని బాణం పట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి కిరీటం పెట్టుకొని బాణం ఆయన కిరీటం పెట్టుకోవచ్చట, తమ కుటుంబ స్త్రీలు నగలు వేసుకోవచ్చట. తెలంగాణ తల్లి మాత్రం అవేవి లేకుండా ఉంటాడు. పోనీ లేకుండానన్నా పెట్టిండా? అట్లా కూడా కాదు. ఇవాళ ఆయన పెట్టిన తల్లి నగలు వేసుకుని ఉంది. ఒక ప్రాచీన శిల్ప సంపదలోంచి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దాశరథి రాశాడు, ఎల్లోరా గుహలందున పల్లవించి 1000 స్తంభాల గుడిలోన విరులు పూచి, 1000 స్తంభాల గుడిలోన విరులు పూచి శిల్పి ఉలిముక్కులో వికసించినట్టి నా తెలంగాణ కోటి అందాల జాడాన. శిల్పి ఉలిముక్కులో వికసించినట్టి, శిల్పి ఉలిముక్కులోంచి వచ్చినట్టుగా ఆ తెలంగాణ తల్లి ఉండాలి. పొద్దు పొద్దున అందాల
కోటి వెలుగుల బంగారు కొండ కింద పరుచుకొన్నట్టి సరసు లోపల వసించి పొద్దు పొద్దున అందాల పూలు పూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అన్నాడు. ఆయన శిల్పి ఉలిముక్కులో వికసించినట్టి. మన దేవతల రూపాలన్నీ మనం ప్రాచీన శిల్పాల నుంచే తీసుకున్నాం. మనకు ఆధారం ఏమిటి? ఈ దేవత ఇట్లా ఉంది అట్లా ఉంది అనడానికి ప్రాచీన శిల్పాలు, మహారాజులు వాళ్ళు నిర్మించినటువంటి దేవాలయాలు. ఆ దేవాలయాలు కూడా ఆగమశాస్త్రం ప్రకారం, శిల్పశాస్త్రం ప్రకారం, మేడం ఇంతకుముందు చెప్పినారు, ఆ శిల్పశాస్త్రం ప్రకారం నిర్మించబడ్డ శిల్పాల ఆధారంగానే దేవతా రూపాలు చిత్రించుకున్నాం. రవివర్మ దేవతా రూపం చిత్రించినప్పుడు కిరీటం పెట్టినాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంటే మరి రవివర్మను కూడా కొడతాడో ఏమో. మరి ఇప్పుడు రవివర్మ కిరీటం పెట్టుడు తప్పంటాడా రేవంత్ రెడ్డి? ఇప్పుడు రవివర్మ మన దేవతా రూపాలను చిత్రీకరిస్తే సీత అయినా ఎవరైనా కానీ ఆయన చిత్రించిన ప్రతి ఆమె కిరీట ధారణ చేసి ఉన్నది. ఆయన సృష్టించిన లక్ష్మీదేవే ఇవాళ ప్రచారంలో ఉన్నది. మనం చూస్తున్న క్యాలెండర్ అంతా రవివర్మ, సరస్వతీదేవి, రవివర్మ, ఆ తల్లుల ప్రతిరూపంగానే ఆమె కూడా ఉన్నది. మీరు వేముల వాడబోండి, బద్దిపోచమ్మ కిరీటం లేదా? బహుజనుల దేవతలే నేను మాట్లాడేది. బద్దిపోచమ్మకు కిరీటం లేదా? కొండపోచమ్మకు కిరీటం లేదా? గండి మైసమ్మకు కిరీటం లేదా? వీళ్ళందరూ కిరీటధారులయ్యే ఉన్నారు కదా. ఒక్క తెలంగాణ తల్లికి కిరీటం ఉండొద్దట. తెలంగాణ తల్లి కిరీటం ఉండొద్దని ఒక వికృత వాదన, కుతర్కం. ఎందుకు నిజంగా కూడా తెలంగాణ తల్లి సామాజిక వేదిక మీదకి వచ్చిందంటే, మనకు సాహిత్యం అంతా కూడా ప్రచారంలో ఉన్న సాహిత్యం, దానికి దాన్ని ఏమంటాం, మన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన సాహిత్యం అంతా కూడా ఆంధ్ర ప్రశస్తి. మనం ఇదివరకు పుస్తకాలలో చదువుకున్నదంతా కూడా అమరావతి పట్టణములో బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు, గోదావరి పావనోదార వాహ్పూరమ్ము మాదన్ననాడు అని విశ్వనాథ పద్యాలు, రాయప్రోలు సుబ్బారావు పద్యాలు, ఇవి మాత్రమే ప్రచారంలో ఉండేవి. ఆంధ్ర ప్రశస్తి. నిజంగా కూడా ఆంధ్రమాత అన్న ప్రస్తావన ఎక్కువగా ఉండేది మన ఆంధ్రోద్యమం జరుగుతున్నప్పుడు. మీరు మాయాబజార్ సినిమా చూస్తే గోంగూర పచ్చడి, అహో ఆంధ్రమాత గోంగూర పచ్చడి అంటాడు ఎస్వి రంగారావు. ఆంధ్రమాత అన్న ప్రస్తావన ఎక్కువ ఉండేది. మనం తెలంగాణ తల్లి అనే భావనను తీసుకొస్తే అప్పుడు వాళ్ళంతా ఉన్నారంటే తెలంగాణ తల్లి భావన ఎక్కడదండి, కొత్తగా సృష్టిస్తున్నారన్నారు. 40లోనే ఆ భావన ఉంది. మీరందరూ ఆంధ్ర ప్రశస్తి గురించి రాస్తున్నప్పుడు తెలంగాణ చారిత్రక ప్రశస్తిని రాసిన వాడు దాశరథి. దాశరథి అద్భుతంగా ఆయన సాహిత్యంలో రాశాడు. కాకతీయుల కంచు గంట మ్రోగిన నాడు కరకురాజులకు తత్తరలు పుట్టే, వీరరుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జెండాలు నర్తించె మింట, కాపయ్య నాయకుండేపు చూపిన నాడు కరకురాజులకు గుండె పట్టుకొనియే అని చెప్పి ఆయన అద్భుతంగా తెలంగాణ ప్రస్తుతిని ఆయన రాశాడు. నాడును నేడును తెలంగాణ మోడలేదు, శ్రావణాభ్రమటుల గంభీర గర్జాట్టహాసమ అలర పోచున్నది పథాన అని రాశాడు. ఇవాళ కూడా నేను చెప్తున్నా, తెలంగాణ ఓడిపోదు రేవంత్ రెడ్డి. దాశరథి చెప్పినట్టు తెలంగాణ ఓడిపోదు. నువ్వు ఓడించలేవు తెలంగాణను, దాని చారిత్రక స్పృహని నువ్వు తీసేయలేవు. మలిదశ తెలంగాణ ఆ ఉద్యమ స్పృహ నుంచి ప్రజల్ని నువ్వు విడదీయలేవు. నువ్వు విడదీయాలని చెప్పి చాలా కుట్రలు చేస్తున్నావు. అట్లా అది వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఉండి, ఇదిగో తెలంగాణ తల్లికి అప్పటి నుంచి రూట్స్ ఉన్నాయి, కానీ మనల్ని వలసవాద భావజాలం కమ్ముకోవటం వల్ల ఈ తెలంగాణ చారిత్రక ప్రశస్తి, తెలంగాణ తల్లి భావన అన్నది కనుమరుగైంది. తిరిగి దాన్ని మనం పునఃప్రతిష్ఠించుకుందాం. ఒక రావెళ్ల వెంకట్రామారావు, కథనాన శత్రువుల కుత్తుకల నవలీల ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు మొగసాలరా తెలంగాణ ధీరులకు కాడాచిరాని నా తల్లి తెలంగాణరా వెలలేని నందనోద్యానమ్మురా అని రాసినాడు. అప్పటి నుంచి తెలంగాణను ఒక మాతృ దేవతగా ఆరాధించేటువంటి ఆ భావన కవులు ప్రతిష్ఠించారు. దాన్ని మనం పునఃప్రతిష్ఠించుకుందామని చెప్పి ఆలోచించినప్పుడు ఒక యూనిక్ సింబల్ ఉండాలి కదా. తెలంగాణ తల్లి అంటే తెలంగాణకే ప్రత్యేకమైన విశిష్టమైనటువంటి సింబల్స్ దాంట్లో చేర్చాలి కదా. అందుకనే ఆలోచించినప్పుడు ఒకటి మెట్ట పంట, మనది మెట్ట పంటలు ఎక్కువగా పండేటువంటి ప్రాంతం కనుక మెట్ట పంట అని జొన్న కర్రల చేతిలో పెట్టినారు. అది కూడా ఇందులో ఒకటే ఉంది మక్క కంకి, కానీ కేసీఆర్ గారు పెట్టింది మక్క కంకితో పాటు తెల్లజొన్న కూడా ఉంటుంది, తెల్లజొన్న కంకి కూడా ఉంటుంది, వెనక కూడి ఉంటుంది, బహుశా తెల్లజొన్న ఉంటుంది. తెల్లజొన్న జొన్నలు ఇక్కడ ఈ మెట్ట పంటలు అని చెప్పి, దాంతోపాటు రైతుల స్వేదం, రైతుల కష్టం, ఆ రైతు స్ఫూర్తి, వ్యావసాయిక సాంస్కృతిక స్ఫూర్తి ఉండాలని పెట్టారు. ఆమె అగ్రవర్ణాల దేవత అవుతుందా? ఇప్పుడు చాలా మంది కొన్ని విమర్శలు కూడా చేశారు. మామూలుగా దేవతలు అంటే ఖడ్గాలు పట్టుకొని ఉంటారు, బాణాలు పట్టుకొని ఉంటారు, గదలు పట్టుకొని ఉంటారు, ఇదేమిటి అని విమర్శలు చేశారు. ఆ తల్లి అట్లా కూడా కాదు కదా. ఆమె ఏం ఖడ్గం పట్టుకోలే, ఆమె కత్తి పట్టుకోలే, ఆమె ఆయుధం ధరించి లేదు.
ఆమె వ్యవసాయ సంస్కృతికి చిహ్నంగా ఆమె మా జొన్నలు పట్టుకొని ఉన్నది. ఇంకోవైపు బతుకమ్మను పట్టుకొని ఉన్నది. బతుకమ్మ కదా ఇక్కడ ఈ ప్రాంత వేల సంవత్సరాల చరిత్రకి గుర్తయినది బతుకమ్మ కదా. ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గం పాపం తెలంగాణ తల్లి మీదనే కదా, ఆయన బతుకమ్మ మీద కూడా దుర్మార్గమైన దాడి చేస్తున్నాడు. నిజానికి బతుకమ్మ ఒక ఆదిమ సాంస్కృతిక విశేషం. ఇవాళది కాదు అసలు. ఆదివాసుల సంస్కృతిలో స్థిర దేవతలు ఉండరు, స్థిరంగా దేవతలు ఉండరు. అప్పుడే వస్తారు, తర్వాత అదృశ్యమైపోతారు. ప్రకృతి ఐడల్ వర్షిప్ ఇంకా వాళ్ళలోకి రాకముందటి అపూర్వ విశేషాలు వాళ్ళలో కూడా తర్వాత ఐడల్ వర్షిప్ వచ్చింది అనుకోండి. ఒక ఐడల్ వర్షిప్ కంటే ముందున్న రూపం, విగ్రహారాధన కంటే ముందున్న రూపం బతుకమ్మ. స్థిరంగా ఉండదు. ఆమె ఆ శరత్కాలంలోనే, ఆ నవరాత్రుల సందర్భంలోనే వస్తుంది. శరత్కాలం మనకు చాలా ఒక ప్రీతిపాత్రమైనది. వసంతము, శరత్తు, నందామ శరదశతం జీవామ శరదశతం అని వేదంలో అంటే 100 శరత్తులు జీవించని, 100 వసంతాలు అని అంటాం. 10 వసంతాల సభ అని పెట్టుకుంటాం. 10 శరత్తులు అది మన ప్రీతిపాత్రమైనటువంటి కాలం అది. ఆ శరత్కాలంలో ఆ 9 రోజులు ప్రకృతి పూలు అవన్నీ కూడా, అవి ఏవి కూడా తోటలో పూసే పూలు కాదు. గులాబీ పూలు, లిల్లీ పూలు, మల్లె పూలు కాదు. అవి ఈ ప్రాంత భౌగోళికతను ప్రతిబింబించేటువంటి పూలు. కంచెలల్లో పూసే పూలు, అడవిలో పూసే పూలు, బాటల వెంబడి పూసేటువంటి పూలు తీసుకొచ్చి ఆ పూలు పేరుస్తారు. ఆ పూలు పేర్చి దాన్ని తీసుకొచ్చి ఆ పాడే మంత్రాలు లేవు. ఎక్కడ బ్రాహ్మడు లేడు, మధ్యలో మధ్యవర్తి లేడు, పూజారి లేడు, దేవాలయం లేదు, స్థిర దేవత కాదు. ఆ 9 రోజులు వస్తుంది. అప్పుడు ఆమెకు మంత్రాలు ఏంటి? పాటలే. పాటలే మామూలు ఒక జానపద స్త్రీలు, శ్రామిక కులాల స్త్రీలు పాడుకునే పాటలే కదా. ఆ పాటల నిండా ఉన్నది శ్రామిక కులాల జీవన గాథలే. ఆ జీవన గాథలే ఉంటాయి పాట. ఎంత అద్భుతమైన సారస్వతం అండి. ఆ మన జమదగ్ని ఎల్లవ్వను సత్యభవనం తెమ్మంటాడు బతుకమ్మ పాటలో. సత్యభవనం ఎట్లా దేవాలన్నట అంటే కన్నీళ్లతోని బియ్యం కడగాలన్నట, కనురెప్పల చాటలతో బియ్యం చెరగాలన్నట, కన్నీళ్లతోని బియ్యం కడగాలన్నట, మన మోచేయితోని దంచాలన్నట. మోచేయితో దంచి కనురెప్పల చాటలతో చెరిగి కన్నీళ్లతో కడిగి గుండె మంట మీద ఉడికించాలన్నట. ఆ ఎల్లవన్ని గుండె మంట మీద ఉడికించి తీసుకురా అంటాడు. ఎల్లవెవరు? జమదగ్ని ఎవరు? పరశురాముడు ఎవరు? ఈ కనురెప్పల చాటలేంది? ఈ మోచేతితో దంచుడే? ఇవన్నీ ఎవరి ఊహలండి, ఎవరి ఇమాజినేషన్ ఇది? ఇంత అద్భుతమైనటువంటి కవిత్వం దాని నిండా కూడా, బ్యూటిఫుల్ పోయట్రీ. అది నేను ఇవాళ చెప్తున్నా, మనకు అత్యంత ప్రాచీన కాలంలో తెలంగాణలో శ్రామిక కులాల సాహిత్యం ఏమిటి అంటే దొరికే ఒకే ఒక్క ఆధారం బతుకమ్మ పాటలు. బహుజన కులాల సాహిత్యం ఏమిటి అంటే బతుకమ్మ పాటలు. అది పూర్తిగా బహుజన కులాల పండుగ. అది బ్రాహ్మణ వైశ్య క్షత్రియుల పండుగ కానే కాదు. కేవలం పిల్లల బతుకమ్మ రాను పోయింది అంటే ఇట్లా. అందుకనే ఈ బతుకమ్మను కాపాడుకునేటందుకు ఇంత ఆరాట పడ్డం. ఇవాళ అన్ని ప్రాంతాలలో ఆనందంగా తెలంగాణ పండుగ అని చెప్పి బతుకమ్మను చేసుకుంటుంటే ఆ బతుకమ్మను తీసేసి నువ్వు బతుకమ్మ మీద దాడి చేయడం అంటే తెలంగాణ బతుకు సంస్కృతి మీద దాడి చేయటం తప్ప. కూడా ఇవాళ మనకు అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేస్తే ఎట్లా కోపం వస్తుంది, అట్లనే తెలంగాణ తల్లి విగ్రహం మీద దాడి చేస్తే కూడా అంతే కోపం వస్తుంది. విగ్రహాల ప్రాధాన్యత లేదా అంటే కొన్నిసార్లు ఉంటుంది. కొంతమంది మిత్రులు మాట్లాడుతారు విగ్రహాలు ఏమిటి, మేము విగ్రహాలకు వ్యతిరేకమని. మరి మనకు అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేసినప్పుడు కోపం వస్తుంది కదా, తప్పనిపిస్తుంది కదా. అంటే అవతల వాళ్ళ మీద ఉన్న ఆ దుర్మార్గ భావజాలం మీద మన కోపం. వాళ్ళు అంబేద్కర్ మీద దాడి చేస్తున్నారంటే వాళ్ళలో అగ్రవర్ణ దురహంకారం ఉంది. ఆ దురహంకారానికి గుర్తు కనుక ఆ విగ్రహం మీద జరిగిన దాడిని మనం ఖండిస్తాం, ఆ దురహంకారాన్ని ఖండిస్తాం. ఇవాళ కూడా జరుగుతున్నది ఏంటంటే మలిదశ తెలంగాణ ఉద్యమం మీద, మలిదశ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన ద్రోహి చేస్తున్న దాడిగా చూస్తున్నా నేను దీన్ని. కనుక ఈ దాడిని వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. ఈ దాడిని వ్యతిరేకిద్దాం. తెలంగాణ తల్లి ఎట్లయితే ఉద్యమంలో పుట్టిందో, ఒక ఉద్యమం నుంచి తెలంగాణ తల్లిని విడదీయొద్దు, ఇది నా డిమాండ్. తెలంగాణ ఉద్యమంలో ఏ తల్లి వచ్చిందో ఆ తల్లే ఉండాలి. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను విడదీయొద్దు. ఈ రెండు అవిభాజ్యం. బతుకమ్మ మా జీవితంలో అవిభాజ్యం, తెలంగాణ తల్లి చేతిలో కూడా బతుకమ్మ అవిభాజ్యం. నమస్కారం.